ప్రస్తుతం మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేడం, టీడీపీ ప్రభుత్వం. మరి పరిపాలన అసలు ఎలా ఉండబోతుంది? ప్రజలు ఊహించిన విధంగానే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చిందండి. ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ 5 ఏళ్లలో జరగని అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేది జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఆ చాయిస్ తీసుకోవట్లేదు, పరుగులు పెట్టేస్తుంది. ఇప్పుడే మీరు ఈ గడిచిన ఈ 20 రోజుల్లోనే మీరు చూసుంటారు ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది. జనసేన మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, టీడీపీ ఎమ్మెల్యే కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు మొన్న చేపట్టిన కేసు కూడా 9 నెలల్లో కూడా డీల్ చేయలేనంటే కేసు 9 రోజుల్లో డీల్ చేసి చూపించారండి ప్రభుత్వం. దట్ ఈజ్ ఎన్డీఏ కూటమి అనుకుంటున్నాను. మరి అంతేకాకుండా మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన 7,000 పెన్షన్ ఇచ్చారండి. ప్రతి ఇంటికి స్వయంగా ఆయనే వెళ్ళి మరి అదే ప్రకారంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ అండి, ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అన్నీ కూడా నెరవేరుతాయండి. నెరవేరవన్న మాట అనేది వాస్తవం. అన్నీ కూడా నెరవేరుతాయని నేను ఆశిస్తున్నాను. మరి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే పేదవాడు కానీ, మధ్యతరగతి వాడు కానీ అసలు ఏమైనా నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ కానీ ఏదైనా సరే కొనలేకపోయారు, తినలేకపోయారు, అసలు బతకలేకపోయే పరిస్థితి ఉంది అని అంటున్నారు. మరి వాటి మీద కూడా చర్యలు తీసుకొని వాటి ధరలు కూడా నియంత్రించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎన్డీఏ కూటమి వచ్చిందంటేనే సామాన్యులకి రోజులు వచ్చినాయని అర్థం చేసుకోవాలి మనం. ఖచ్చితంగా నిత్యావసర సరుకులే కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ సిలిండర్లు కూడా మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. సామాన్యుడు బతకగలిగే ప్రభుత్వం అండి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలు కూడా అవి మంచి జరిగిద్దని ఆశిస్తున్నాను. అదేవిధంగా పిల్లలకు కూడా 15,000 ఒకళ్ళుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, ఎంతమందికి ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ద్వారా ప్రజలు చదువుకి ఎంతో కొంత చేదోడిని ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ఇంట్లో ఉన్న గృహిణులకు కూడా ఇవ్వడం జరుగుతుంది 15,000. దాని ద్వారా ఆడవాళ్ళు ఏదో విధంగా చిన్న చితకో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి సంవత్సరం 15,000 వస్తాయి కదండి. అది శారీస్ బిజినెస్కో ఇంకో వేరే పెట్టుబడికి పెట్టుకొని బిజినెస్ చేసుకోవచ్చు. అలాగా సామాన్యుడు బతికే ఇదైతే ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సామాన్యుడు బతికే విధంగానే ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? మనోహర్. ఏం చేస్తుంటారండి? నేను కోఆపరేటివ్ బ్యాంక్లో చేస్తాను. ఎలా ఉందండి ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి? ఇంకా కొత్తగా అలాగే అయింది వచ్చి, ఇంకా ముందు చూడాలి. అంటే నెల అయినా సరే అంటే రాగానే పెన్షన్లు 7,000 ఇచ్చారు కదండి. పెన్షన్లని డిఎస్సి మీద సంతకం పెట్టారు, ఇవన్నీ చేస్తా అంటే పోలవరాన్ని సందర్శించారు. పోలవరం మీద కూడా అంటే వేగవంతంగా పనులు చేసేలాగా చర్యలు తీసుకుంటున్నారు. పోలవరం పనుల గురించి అయితే మాట్లాడడం కానీ అమరావతిలో మార్పు కనబడుతుంది. అంటే ఎలాంటి మార్పు కనపడుతుంది అనుకుంటున్నారు? ముందు క్లీనింగ్ కానీ, గ్రీనరీ కానీ, జనాలు తిరగడానికి కన్వీనియంట్గా ఉంది. ఆ కరకట్ట మీద నుంచి అమరావతి వెళ్తున్నాం అంటే ఇది కరకట్ట మీద వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అమరావతి రోడ్లో శుభ్రం చేశారు, శుభ్రంగా ఉంది వెళ్ళడానికి గుడికి. అది అంతేకాకుండా అసలు బాబు గారు అధికారంలోకి రావడం ఎలా అనిపిస్తుందండి? ప్రజలు మార్పు కోరుకున్నారు. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అంటే కావాలని కోరుకున్నారా, లేదంటే మంచి చేస్తారని కోరుకున్నారా? గత ప్రభుత్వం కన్నా బాగుంటుందని. ఎందుకని గత ప్రభుత్వం కన్నా బాగుంటుందని అంటే ఎలా? అంటే రేట్లు అంటే పెరిగిన రేట్లు తగ్గిస్తారనా, లేకపోతే పథకాలు ఇస్తారనా, అభివృద్ధి చేస్తారనా, దేనికి? పథకాలు ముఖ్యం కాదండి. తిరగడానికి రోడ్లు బాగుండాలి, ధరలు అదుపులో ఉండాలి. ఇదివరకు 80 రూపాయలు కందిపప్పు ఇప్పుడు 170 రూపాయలు అయింది. 100 రూపాయలు పోయింది, ఇప్పుడు 170, 180. సరుకులు సామాన్యుడికి అందుబాటులో సరుకులు, కూరగాయలు అందుబాటులో ఉంటే చాలు. సరే, మరి గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ ఏం లేవండి. అంటే ప్రజలకు ఏమీ మంచి చేయలేదంటే పథకాలు ఇచ్చామంటున్నారు. చేశారండి, చేయలేదని కాదు. ఇప్పుడు ఓ పక్క పథకాలు ఇస్తున్నారు, పెనాల్టీలు పడుతున్నాయి. మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి బాబు గారు అన్నారు. ఒకవేళ మరి ఇప్పుడు కూడా పడితే అప్పుడు ఏం చేస్తారండి? ఏమంటే ఎప్పుడైనా రూల్స్ పాటించాలి. ఏమంటే పథకం మంచి చదువు మంచిది కావాలి, వస్తువులు కావాలి. సామాన్యుడు ఏమైనా రోడ్డు మీదకి వచ్చి కొద్దిగా ఫ్రీగా వెళ్ళేట్టుగా కావాలి. అంతేగాని ఇప్పుడు పథకాలు అమ్మఒడి బండి అన్ని బండి అవి కాదనం. వస్తువులు చేయలేదనం. గత ప్రభుత్వం చేసిన దానికన్నా మెరుగ్గా ఉంటుందని అనుకున్నారు. పాత ప్రభుత్వంలో ఇంటింటికి గుమ్మంకి తెచ్చి ఇచ్చారు రేషను.
ఆ రేషన్ తీసుకునే వాళ్ళు నేను ఒకడినే ఇప్పటికి తీసుకుంటున్నా. మాకు రేషన్ కార్డు ఉంది. పాత ప్రభుత్వం అనం ఏంటంటే కొన్ని మౌలిక వస్తువులు వదిలేశారు. రోడ్లని కానీ ఈ ఏంటంటే ఇంకా మనం మాట్లాడదే ఉంది కానీ జనరల్గా జనాలు చూసే పెట్రోల్ డీజిల్ రేటు తగ్గితే బాగుంటుంది అనుకుంటారు. మన పక్క రాష్ట్రాల్లో మనకన్నా తక్కువకి ఇస్తున్నారు. మరి మనం ఎందుకు వెళ్ళకపోతున్నామంటే ఆ భగవంతుడికి తెలవాలి. మన తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రం అక్కడ తెలంగాణలో మనకన్నా 5 రూపాయలు తక్కువ పెట్రోల్ డీజిల్ కానీ, ఇక్కడ తమిళనాడులో తక్కువ. మరి మనకెందుకు అంత అంటే మన ప్రభుత్వం పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాలు తీసేసి ఈ తగ్గించండి. రవాణా సౌకర్యం ఛార్జీలు తగ్గుతాయి కదా, ఖర్చులు తగ్గుతాయి, జనాలకి రేట్లు అదుపులోకి వస్తాయి. మరి ఏం చేస్తారో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆ జిఎస్టీలో పరిధిలో తీసుకొస్తామని నిన్న మన పేపర్లో వచ్చింది. వస్తే మంచిదే. జిఎస్టీ పరిధిలోకి వస్తే ప్రతి స్టేట్ ఇంత ట్యాక్సే వేయాలని ఒక రూల్ వచ్చింది అనుకోండి, పెట్రోల్ డీజిల్ తక్కువలోకి వస్తాయి ముందు. ఓకే అండి, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఏంటి, గ్యాస్ ధరలు అన్నీ తగ్గిస్తా ఉన్నారు. మరి వాటి మీద కూడా దృష్టి పెట్టి తగ్గిస్తారంటారా? అన్నీ తగ్గిస్తారండి. కాకపోతే కొద్ది టైం మనకి ఎక్కి ఒక నెల కూడా కాలేదు, 2-3 నెలలు పోతే దీన్ని మొత్తం ఒక లెవెల్లోకి ఈ లెక్కలు పాత లెక్కలన్నీ వస్తాయి. దాని ప్రకారం చూసుకొని లెక్కలన్నీ వచ్చినాక అన్నీ సామరస్యంగా తగ్గుతాయి. మొత్తం సిమెంట్ రేటు కానీ, ఇసుక రేటు కానీ, మంచి నూనె కానీ, పప్పు కానీ, చింతపండు కానీ, ప్రతి ఒక్కటి కరెంటు బిల్లు, చెత్త పన్ను అనేది ఉండదు. గెలవంగానే చెప్పారు చెత్త పన్ను ఎవరు కట్టొద్దు, చెత్త పన్ను లేదని చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ చెత్త పన్ను తీసేశారు. అలాగే కూరగాయల రేట్లు కానీ, మంచి నూనె రేటు కానీ, పందిపప్పు, ఉప్పు, పప్పు, చింతపండు అన్ని రేట్లు కూడా తగ్గుతాయి. వీటి కూడా తీసేస్తామని చెప్పి త్వరలో తగ్గిస్తారని చెప్పి మా నమ్మకం అండి. ఇంకోటన్నా, నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగం, చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు మన ఏపీలోనే చూసుకున్నట్టయితే. మరి వాళ్ళకి మెగా డిఎస్సి అని మనం వదిలారు, ఫస్ట్ సైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పేసి కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. దానికి ఏం చెప్తారన్న? మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం పెట్టినాక రేపు ఈ నెలలో ఓ వారం 10 రోజుల్లో దాని ఎగ్జామ్స్ కానీ వాటి పరంగా ఆటోమేటిక్గా చదువుకున్న నిరుద్యోగులు మొత్తం కూడా ఎగ్జామ్స్ పరంగా రాసుకోమని చెప్పారు. దానికి జీవో వదులుతాడు, సంతకం పెడతారు. దాంట్లో ఇక మెగా డిఎస్సిని దొంగ డిఎస్సి అని ఎలాగంటారు? సంతకాలు పెట్టాం ముందు గెలవంగానే సంతకం పెట్టిందే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి పెట్టాం. తర్వాత పింఛన్ల మీద పెట్టాడు. దానికి ఇంకా దొంగ డిఎస్సి ఎలా అయింది? ప్రజల్ని మభ్యపెట్టడానికి, భయభ్రాంతులు గురి చేయడానికి, వీళ్ళు చేయల వల్ల కాదు, చేయలేరు అని చెప్పుకోవడానికి ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది తప్ప ఫేక్ ప్యాచ్ అంటే ఆర్టిస్టులు పెట్టారు. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా పరంగా ఆర్టిస్టులు పెట్టి వాళ్ళని ఇష్టారాజ్యంగా డబ్బులు ఇచ్చేసి వీళ్ళని తిడితే ఎంత, చంద్రబాబు నాయుడుని తిడితే 1 లక్ష, పవన్ కళ్యాణ్ తిడితే 50,000, లోకేష్ని తిడితే 1 లక్ష అని చెప్పి వాళ్ళకి పేటీఎం బ్యాచ్ లెక్క తయారు చేసి ఆ గ్రూప్ను అనేది వదిలేశారు. వాళ్ళని కూడా పట్టుకుంటాం తొందరలో. కాకపోతే వాళ్ళు చేసినట్టు మేము కూడా చేస్తే ఎందుకని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అంతా కూడా ఆలోచించి ముందైతే ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు పూర్తి చేయాలని చెప్పి దాని మీద పోరాటం చేస్తారు. కానీ ఈ పేటి బ్యాచీలు, ఈ పోరంబోకులు చేసి అడ్డమైన చర్యలకి వీటి మీద పడడానికి వాళ్ళ లెక్క మాకు పని పాట లేదని చెప్పి వాళ్ళు ఉన్నారు తప్ప వీళ్ళకి పనులు ఉన్నాయి. ఇచ్చిన హామీలు పూర్తి చేయాలా, రాష్ట్రాన్ని సత్యం చేయాలా, రోడ్లు మొత్తం గుంతలు అయిపోయిన గుంతలు మొత్తం రోడ్లు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఘాటిలో పెట్టాలని చెప్పి అధికారులను కానీ, ఎంప్లాయీస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ అందరినీ ఒక పద్ధతిలో క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి ఆ పనుల మీద తిరుగుతారు చెప్ప ఈ పేడి బ్యాచ్, పవరం బ్యాచ్లు మాట్లాడే మాటలకి వీళ్ళు ఎదురు సమాధానం ఇచ్చే పనిలో లేరు. వాళ్ళకి అంతకన్నా టైం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ.